ఇప్పుడు మీరు పాడండి పాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఇప్పుడు మీలో చాలా మంది ఏమంటారు, ఇప్పుడు దేవుడు మహిమ తెచ్చుకున్నాడా, లేకపోతే క్రైస్తవుతను చెడ్డ పేరు వచ్చిందా మంచి పేరు వచ్చింది? అప్పుడు మనమైతే అంటాం, ఏం దేవుడు అండి అయ్య గారు, ఏం దేవుడు, ఏం న్యాయం చేశాడు మాకు, ఏం కార్యం చేశాడు మనకు అని మనమైతే రకరకాలుగా మాట్లాడతాం కదండి. కానీ బైబిల్ థియరీ మీకు అర్థం అవ్వాలి, బైబిల్ దేవుడు మీకు అర్థం కావాలి. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మార్చగలుగుతాడు. కొన్నిసార్లు కథ ఇలా కూడా మారవచ్చు. నా సహోదరుడా సహోదరి గుర్తుపెట్టుకో, ప్రభుని నమ్ముకున్నాను కదా, కథ మొత్తం మారిపోతుంది, ఆస్తులు సంపాదించుకుంటాను, ఇల్లులు కట్టుకుంటాను, పెళ్ళిళ్ళు చేసుకుంటాను, అప్పులు తీరిపోతాయి అనే ఉద్దేశంలోనే ఉన్నావేమో. కథ కొన్నిసార్లు ఇలా కూడా మారవచ్చు. దీనికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి, దీనికి కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవ జీవితం అంటే కథ మొత్తం మార్చగలవు అనేసరికి నా సమస్యలన్నీ తీరిపోతాయి, నా బాధలన్నీ తీరిపోతాయి, యేసు ప్రభుని నమ్ముకున్నాక నాకు ఇంకే బాధలు ఉండవని భ్రమలో బ్రతుకుతున్నారేమో, అటువంటి ఉద్దేశంలో మీరు బ్రతుకుతున్నారేమో. నేను మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవట్లేదండి, ఇది బలపరిచే మాటలు. మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఇప్పుడు మహిమ వచ్చింది దేవునికి. ఎలా మహిమ వచ్చిందో తెలుసండి, భర్త ఉన్నప్పుడు ఈమె ఆమె చేసింది, కూతురు బిడ్డ చనిపోయింది, కొడుకు చనిపోయాడు, భర్త కూడా చనిపోయినా కూడా ఆ అక్క నాకు దేవుడు ఏం చేశాడు అని వెళ్ళిపోయిందా వెనక్కి తిరిగి? వదిలిపెట్టి. ఇదే దేవునికి మహిమ తెచ్చుకోవటం అంటే, ఇదే దేవునికి మహిమ రావటం అంటే. ఈ రోజుల్లో చాలా మంది సంఘములో స్త్రీలు లేకపోతే పురుషులు నాకు ఇల్లు ఇంకా అవలేదని, లేకపోతే నాకు గర్భఫలం రాలేదని, నాకు ఇంకా సమస్యలు తీరలేదని, ఈయన ఎక్కడ దేవుడు రా బాబు, మరొక దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడమ్మ దగ్గరికి వెళ్దాం, లేకపోతే కొంతలమ్మ గుడి దగ్గరికి వెళ్దాం, కొంతలో గుడి దగ్గరికి వెళ్దాం, లేకపోతే విజయవాడ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం తిరిగేవారే తప్ప దేవుని యొక్క మనసు తెలుసుకునేవారు లేరు. దేవుని లేఖనం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. జోబు 7 కొడుకులు చనిపోయారు, 3 కూతుర్లు చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, అంతస్తులన్నీ పోయాయి, పనివారు పోయారు, ఆస్తులు పోయాయి, ఒంట్లు పోయాయి, ఎడ్లు పోయాయి, గొర్రెలు పోయాయి, అన్నీ పోయాయి, అన్నీ పోయాయి. అప్పుడు యోబు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఒక చక్కటి మాట నేను చదువుతాను. అప్పుడు యోబు లేచి తన వస్త్రములు చింపుకుని తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద